గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో భారత్కు వెళుతున్న ఓడపై అనుమానాస్పద డ్రోన్ దాడి చేసింది. ఎంవి చెం ప్లూటో అనే వ్యాపార నౌక డిసెంబర్ 19న యుఏఈ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 25న న్యూ మంగళవారం ఓడరేవు చెరువులో ఉండగా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ ఢీకొన్న వెంటనే వ్యాపారి నౌకకు వెంటనే మంటలు అంటుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోర్బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో ఓడలో 20 మంది భారతీయులు ఉండడం గమనార్హం. దానికి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ భారత నావికాదళం మరియు ఐసీజీ సమయాన్ని వృధా చేయలేదు. సహాయం కోసం ఎంవి కెం ప్లూటో వైపు భారత నావికాదళం బయలుదేరింది. ఇంతలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ షాకింగ్ క్లెయిమ్ చేసింది. వ్యాపార నౌకపై దాడికి ఇరానే బాధ్యులు అని చేసింది. ఇంకా పెంటగాన్ ప్రకటన ప్రకారం 2021 నుండి వాణిజ్య షిప్పింగ్ పై ఇరాన్ చేసిన 7వ దాడి ఇది అని పేర్కొంది. ఇక అలాగే స్టీరింగ్ సమస్యల కారణంగా నౌక ముంబైలోని ప్రవేశించి సహాయం కోరే అవకాశం ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ నౌక ప్రయాణిస్తున్న సమయంలో దానికి ఎస్కార్ట్ గా ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ సెంటర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.